Hi guys, welcome to IPL Banisa and also welcome to the new champion in IPL, Mukul Chowdhury. What an innings, man! Right. Yeah, చెప్పు అఖిలేష్, సో కమాన్. ఏం మాట్లాడదాం హాయ్. ఈరోజు? ఈరోజు ఎల్ఎస్జి కేకేఆర్ మ్యాచ్ లో అయితే కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎల్ఎస్జి బ్యాటింగ్ పర్ఫార్మర్స్. మ్మ్. సో కేకేఆర్ బ్యాటింగ్ లో ఫస్ట్ ఈరోజు ఆడింది బాగా రోమన్ పవెల్, గ్రీన్. కెమెరన్ గ్రీన్ మనకి వచ్చిన పైసలకి న్యాయం చేసింది ఈరోజు ఫోర్త్ మ్యాచ్ లా. 50 కొట్టలేకపోయిండు. కానీ రన్స్ అయితే స్కోర్ చేసిండు మంచిగా. ఫైటింగ్ స్కోర్ వచ్చింది కేకేఆర్‌కి. రోమన్ పవెల్ ఇంకా గ్రీన్ వల్ల. మ్మ్. పిచెస్ చాలా స్లో ఉంది. హ్మ్. బ్యాటింగ్ పిచ్చే అనుకున్నాం గానీ అండ్ పిచెస్ అజింక్య చాలా స్లో రహానే ఉంది. యాజ్ యూజువల్ మంచి స్టార్ట్ ఇచ్చిండు టీమ్ కి. అండ్ అంకరీష్ రఘువంశీ కూడా సేమ్ వెంకటేష్ రఘువంశీ మంచి. కూడా మంచిగా ఆడిండు. బట్ అజింక్య రహానే ఇస్ క్లాస్ ప్లేయర్. 170 స్ట్రైక్ రేట్ అంటే నాట్ ఎ జోక్. నైస్. అండ్ రింకు ఎందుకో ఈ మ్యాచ్‌లో కూడా కొంచెం అండ్ ఆడలేదు. చెప్పడం మర్చిపోయాం, మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. ఆ! యాహ్! కరెక్ట్ యాహ్! యాహ్! అయింది అంటే ఆల్మోస్ట్ అనుకున్నా నేను, ఇంకా మా ప్రెడిక్షన్ ఇంకా రాంగ్ అవ్వబోతుంది ఈరోజు అని అనుకున్నా మళ్ళీ. బట్ ముకుల్ కాపాడింది చౌదరి. ముకుల్ చౌదరి. అసలు యెస్. లాస్ట్ షాట్ అయితే నా మైండ్ నుంచి వదిలే, అసలు ఏమన్నా షాట్ అది అసలు. 6 కదా! సూపర్ అసలు మ్యాచ్. సూపర్ షాట్ అది. మనం ఇవాళ ముకుల్ చౌదరి నుంచి ఒకటి నేర్చుకోవాలి గైస్. అంటే లైఫ్ లో ఎవరికీ మనకి 1% విన్నింగ్ ఛాన్స్ ఉన్నా కూడా వీ నీడ్ టు గివ్ అవర్ ఫైట్. యెస్. సో యా, ఫైట్ ఇస్తే దేర్ ఇస్ ఎ ఛాన్స్ దేర్ వీ కెన్ విన్. సో లైక్ హ్మ్. ఎందుకంటే చూసినాం గదా! అది 16థ్ ఓవర్ వరకు కూడా ఛాన్స్ లేదు. ఎప్పుడైతే ఆయుష్ బదోని వికెట్ పడ్డదో అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. నేను కూడా ముకుల్ ఆఫ్టర్ చౌదరి ఆయుష్ ఉండు బదోని గాని వికెట్ అయిపోయింది మ్యాచ్ అనుకున్నా. ముకుల్ చౌదరి ఉండు గాని ఫోర్త్ మ్యాచ్ గదా! ఇది ఉమ్, ఫోర్త్ మ్యాచ్ అతనికి. థర్డ్ మ్యాచ్, సారీ. థర్డ్ మ్యాచ్. ఆల్రెడీ 2 మ్యాచ్‌లలో అంత మంచిగా పెర్ఫార్మ్ చేయలేదు. ఉమ్, ఈ థర్డ్ మ్యాచ్‌లో ఇట్లా ఆడిండు, మస్తు ఆడిండు చాలా ఇన్నింగ్స్. బాగా ఆడిండు. అండ్ ఫస్ట్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్, షమి, ఆవేష్ ఖాన్ అండ్ దిగ్వేష్ రాథీ మంచిగా బౌలింగ్ చేసారు. సిద్ధార్థ్ మస్తు బౌలింగ్ చేసారు. ఐపీఎల్ మెల్లమెల్లగా హీట్ హీట్ పెరుగుతుంది ఐపీఎల్ మ్యాచెస్ లో. నిన్న అట్లా జరిగింది. నిన్నటిదైతే ఇంకా నా మైండ్ అట్లనే ఉంది. 2 balls 2 runs మ్యాచ్. ఈ రోజేమో ఇట్లా ఈ ఇన్నింగ్స్. సో ఈరోజు కూడా ఐపీఎల్ మ్యాచెస్. ఈరోజు కూడా అతను 6 కొట్టిండు కాబట్టి 1 రన్ ఈక్వల్ వచ్చింది. లేకుంటే లాస్ట్ బాల్ టై అవుతుండొచ్చు కదా! అండ్ రేపు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ క్లాష్ రేపు. చూద్దాం ఏమవుతుందో. రెండు సైడ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఆర్ఆర్ స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్, ఆర్సీబీ స్ట్రాంగ్. సో మన డెసిషన్ కొంచెం రేపు టైట్ ఉంటది. ఆ! అంటే ఏం సేమ్. మాట్లా ఇంకోటి వాన పడే ఛాన్సెస్ ఉన్నాయంట మళ్ళా రేపు అవునా? గూడా. అది గువాహటి గదా! ఎందుకంటే ఆడ ఉమ్, వెదర్ కొంచెం మళ్ళా మ్యాచ్ నెక్స్ట్ డే లేదు మళ్ళీ వాన. ఉమ్. వాన పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇంటరప్షన్సా లేకుంటే అది చూపియలేదు. వెదర్ ఫోర్‌కాస్ట్ సరిగ్గా చూపిస్తలే మాకీడ. ముకుల్ చౌదరి ఫస్ట్ మ్యాచ్ అంటగా ఈరోజు. నో. సారీ, థర్డ్ ఫస్ట్ మ్యాచ్ ఇది. థర్డ్ మ్యాచా? హ్మ్. థర్డ్ మ్యాచ్. ఓకే, ఓకే, ఓకే. థర్డ్ మ్యాచ్. ఐపీఎల్ లో ఫస్ట్ ఇప్పుడు ఫిఫ్త్. ఈసారి థర్డ్ మ్యాచ్ ముందు ఆడిండా మొన్న మ్యాచ్లు? లేదు. ఫస్ట్ సీజన్ థర్డ్ మ్యాచ్ ఇది. ఓకే. హ్మ్. ఆ! ఇందులో ఆవేష్ ఆవేశం ఖాన్ కాదు, ఆవేష్ ఖాన్. మీమ్స్ వస్తున్నాయి కదా, అంటే కాంట్రిబ్యూషన్ లేకుండా సెలబ్రేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి. బట్ అంతే, ఇంకా అట్లా ఉండాలి ప్లేయర్. అట్లా ఉంటేనే చూసేటోళ్ళకి లేదు, కూడా ఇంపార్టెంటే. మంచిగా అనిపిస్తుంది. ఇంపార్టెంటే. ఎందుకంటే 19థ్ ఓవర్‌కి ఫస్ట్ బాల్ రన్ తీయకపోతే మనల్ని యేసుకునేటోళ్ళు చాలా మంది రెడీగా ఉండే. అవును, రన్ తీసి ఇచ్చిండు కాబట్టి 14 రన్స్ స్కోర్ చేసిండు. అవునవును. ఫాఫ్ ఓకే. డు ప్లెసీ కామెంటరీ చూడాల్సిందే ఆ టైంలో.
యాహ్! వీ హ్యావ్ సీన్ మనోడు దిస్ బిఫోర్ అవేష్ ఖాన్ హిట్టింగ్ ద హెల్మెట్ అని చెప్పేసి ఏదో మాట్లాడిండు కదా, చిన్న జోకేసిండు. ఆ! ఆ! బావుండదు. సో, రేపటి మ్యాచ్ ప్రిడిక్షన్ వాట్ వాట్ యూ చూసింగ్? రెండు చాలా స్ట్రాంగ్ టీమ్స్. బట్ నాకెందుకో రేపు ఆర్ఆర్ గెలుస్తదేమో అనిపిస్తుంది. బట్ ఆర్సీబీ కాన్ఫిడెన్స్ చూస్తే ఆర్సీబీ కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చేలాగుంది. అండ్ బికాస్ ఆఫ్ ది ఆర్ఆర్ బౌలింగ్ కొంచెం ఎడ్జ్ అనిపిస్తుంది. కొంచెం ఇంకో వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రేపు మ్యాచ్ బెంగళూరులో కాదు. సో ఆర్ఆర్ కొంచెం కూల్గా ఆడుకోవచ్చు. అమ్మ, ఆర్సీబీ ఇప్పుడు మ్యాచ్ బెంగళూరులో ఉంటుంటేనైతే వాళ్ళు అరిసే అరసుడికే వీళ్ళు సగం డౌన్ అయిపోతారు ఆర్ఆర్. ఆ! సో యా, నేను ఆర్ఆర్ అనే అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యాహ్! వైభవ్ థాంక్ యూ సూర్యవంశీ గైస్. రేపు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అనుకో. ఐ హోప్ హీ విల్ పర్ఫార్మ్ వెల్. విరాట్ కోహ్లీ కూడా షాకింగ్. నేను రేపు ఒకటి చూడాలనుకుంటున్నాను, విరాట్ కోహ్లీ షాకింగ్ రియాక్షన్ వెన్ వైభవ్ వైభవ్. సూర్యవంశీ బ్యాటింగ్ చేసేటప్పుడు షాకింగ్ రియాక్షన్ ఇస్తే రేపు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టి కొంచెము దాన్ని వైరల్ చేద్దామని చూస్తున్నా. ఆ రియాక్షన్, ఐ వాంట్ టు సీ దట్ రియాక్షన్, లైక్ ఓడుతుంది ఏందని చెప్పేసి చూడాలి విరాట్ కోహ్లీ. అసలు మనోడు బ్యాటింగ్ చేసినప్పుడు ఒక్కటి కూడా ఎడ్జ్‌కి తాకుతలే. అన్ని టైమింగ్ మిడిల్ చేస్తుండు. బట్ మిడిల్ అంటే మిడిల్. ఆర్సీబీ ప్లాన్తో వస్తుంది ఎట్లా అవుట్ చేయాలని చెప్పి. చూద్దాం. టైం పడతది. ఇతను షార్ట్ బాల్‌కి అవుట్ అయితాడని అనుకుంటారు గానీ, టైం మ్మ్. పడతది. ఒక బ్యాట్స్‌మన్‌ని రీడ్ చేయడానికి ఎన్నో వీడియోస్ కావాలి. టైం పడుతుంది. అండ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఇంకా సూర్యవంశీ. సో రేపు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. నాకు మెయిన్ ఏంటంటే మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ రావాలి. సేమ్. యా, ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ వస్తే కొంచెం మనకి ఆ రోజు ఇట్స్ లైక్ ఎ థెరపీ ఫర్ అస్. సో యా. అండ్ అంతే. ఆ, చిన్న ప్రమోషన్ విత్ అఖిలేష్ రిక్వెస్ట్, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. యెస్. ఆ, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇంకొక 20 ఫాలోవర్స్ అయితే ఆ, ఏంది 1000 ఫాలోవర్స్ అవుతారు. ప్లీజ్ గో అండ్ ఫాలో. యెస్. ద కాన్స్టిట్యూషన్ కంగ్రాచ్యులేషన్స్. ట్యూషన్ అని ఉంటుంది, కింద మెన్షన్ చేస్తా ఇఫ్ పాసిబుల్. ఇట్ ఈస్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సమ్ కరెంట్ అఫైర్స్. ఐ విల్ పోస్ట్ సమ్ కరెంట్ అఫైర్స్ డైలీ. అండ్ యా, టైం ఉంటే ఫాలో చేయండి, చూడండి. ఎందుకో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఒక మీమ్ ఏసిన. మ్మ్. ఇది ఏంటి మాస్టారు మ్యాచ్ సంగతి ఏందంటే థ్రిల్లర్ అయ్యేటట్టుంది. అది థ్రిల్లరే వచ్చింది ఈరోజు కూడా. థ్రిల్లరే వచ్చింది. అసలు అఖిలేష్ మీమ్స్తోనే అసలు రెచ్చిపోతుండు ఇన్స్టాగ్రామ్లో. అంటే కొత్తగా వచ్చినాయి కదా! ఏదో పాతయన్నీ దొరుకుతున్నాయి. కొత్తవి దొరుకుతలేవు. ఏం కాదు, ఏం కాదు, ఇంకా ఇట్ టేక్స్ టైం. అంటే ఆల్ వి నీడ్ ఈస్ వన్ రీల్. ఒక రీల్ చాలు మంచి రీచ్ రానికి. అండ్ ఒక మంచి వీడియో చాలు యూట్యూబ్లో అంటే మరి యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలీదు. సో యా, హ్మ్. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫీడ్లో వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కొట్టండి. సారీ, సబ్స్క్రైబ్ షేర్. చేయాలి. యా. అండ్ యెస్. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ క్వాలిటీ లో ఉంటుంది వీడియోది, బట్ క్వాంటిటీ ఈస్ గుడ్. యెస్. యా. థ్యాంక్ యూ. బాయ్. 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 Say no to betting. Yeah, bye.